ఇక నార్మల్‌గా మనం ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చామనుకోండి, మనం వెయిట్ చేస్తాం. ఒక డేట్ చెప్పినప్పుడు, ఆ డేట్ వరకు వెయిట్ చేస్తాం. ఆ డేట్ రోజైనా గానీ, లేకపోతే ఆ రోజు ఇవ్వకపోతే తర్వాత రోజు మార్నింగ్ అయినా గానీ కాల్ చేస్తాం. మా ఓనర్ మాత్రం అంతకన్నా ఘోరంగుంది. మేము వచ్చిందే ఇదే ఫస్ట్ మంత్. అప్పుడే కాల్ చేసేసింది. పోనీ ఆమెకి డబ్బులేమన్నా అవసరం ఉన్నాయంటే అది కూడా కాదు. ఆమెకు మెయిన్ రోడ్ మీద 8 షట్టర్స్ ఉన్నాయి. అవి కాకుండా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. హాఫ్ ఎకర్ వాళ్ళదేనంట ఈ ప్లేస్‌లో. ఇంకేమన్నంటే డబ్బులు తీసుకొస్తే చిట్టి అతన్ని పిలుస్తా. నేను చిట్టి వేస్తున్నా. మీరిచ్చిన రెంట్ డబ్బులు వాళ్ళకే ఇచ్చేస్తా. అతన్ని కాల్ చేసి పిలుస్తాను. అతనొస్తాడు. సో, మీరెప్పుడు ఇస్తారో చెప్పండి. నేను అప్పుడు ఆయనని పిలుస్తా. మీరు ఆయనకే ఇచ్చేయండి అని చెప్తుంది. మళ్ళీ 2:00కి అట్లా మళ్ళీ కాల్ చేసి మీరు ఏ టైంకి తీసుకొస్తారు చెప్తారా, నేను పిలిచేది ఉంది అంటే, ఆంటీ చెప్పాం కదా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్ళే ముందట మీకు ఇచ్చి వెళ్తారు, ఎందుకంటే మీకు కావాల్సింది క్యాష్. మేము ఫోన్పే ఇప్పటివరకు ఎవరికైనా ఫోన్పే చేసాము, ఇప్పుడు క్యాష్ ఇవ్వమంటుంది ఆమె. క్యాష్ ఇవ్వాలి అంటే ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు ఫోన్పే అనుకోండి, మనం ఎప్పుడైనా ఫోన్పే చేసేయచ్చు, ఏ టైంలో అయినా ఎక్కడున్నా కానీ చేసేయచ్చు. ఇప్పుడు క్యాష్ విత్డ్రా చేసుకొని ఆమెకు తీసుకెళ్ళి ఇవ్వాలి.